పులివెందులలో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక అరాచకవాది అని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనస్సును గెలుచుకుని రాజకీయాలు చేయలేరన్నారు. కుట్రలు, దాడులు, దౌర్జన్యాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తారని అనడానికి మన కళ్ళెదుటే రుజువులు కనిపిస్తున్నాయన్నారు వైఎస్ జగన్. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు, బరితెగింపు రాజకీయాలు ఇందుకు సాక్ష్యాలన్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ము కాసే మరికొంతమంది పోలీసులు ముఠాగా ఏర్పడి అక్కడి ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గాలు, దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయన్నారు వైఎస్ జగన్. వందల మంది వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండ్ ఓవర్ చేశారన్నారు. తమ జీవితంలో ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని వారిని, ఎలాంటి కేసులు లేని వారిని కూడా బైండ్ ఓవర్ చేశారన్నారు. పులివెందుల్లో ఓ వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ గూండాలు దాడులు చేశాయన్నారు. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారన్నారు వైఎస్ జగన్. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయటమే లక్ష్యంగా నల్లగొండవారిపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాడ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారన్నారు వైఎస్ జగన్. తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు వైఎస్ఆర్సీపీ ఓట్లను తగ్గించేందుకు పోలింగ్ బూత్లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. రైట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. రవీందర్, చెప్పండి, పులివెందులో జరుగుతున్న పరిణామాలపై వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా జరగాల్సినటువంటి ఎన్నికలను అత్యంత దారుణంగా, హింసాత్మకంగా మార్చినటువంటి పరిస్థితులపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ స్థాయిలో హింస జరగటం, అట్లాగే ప్రత్యర్థులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, వారిని జైలు పాలు చేయటం లాంటి మొత్తం వ్యవహారాల మీద వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ పెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మొదటి నుంచి చేస్తున్నటువంటి రాజకీయాలను కూడా ఆయన ఎండగట్టారు. మొదట్లో ఏ విధంగా అయితే వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వారిని బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి తమ వైపు లాక్కోవటం, అట్లాగే వారితో ఏ విధంగా కుయుక్తులు పండుతున్నారనేది మొదటి నుంచి కూడా చంద్రబాబు రాజకీయాలు చూసిన అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతున్నటువంటి పులివెందులు కానీ, ఒంటిమిట్ట సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా అదే తరహా రాజకీయం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అత్యంత దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కొన్ని ఆనవాళ్ళు, ఆధారాలను కూడా వైఎస్ జగన్ తన ట్వీట్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొంతమంది ఎల్లో గ్యాంగులను ఏర్పాటు చేసుకుని వారందరితో కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సానుభూతి పరులైనటువంటి ఓటర్లు ఉన్నారో వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి గ్రామాల్లో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితులు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులను టార్గెట్ చేసి వారి మీద దాడులు చేసినటువంటి తీరును కూడా ఆధారాలతో సహా, ఫోటోలతో సహా ఆయన చూపించినటువంటి పరిస్థితి. ప్రధానంగా వేల్పుల రాము మీద దాడి చేయటం, ఆయన్ని అత్యంత దారుణంగా హతమార్చే ప్రయత్నం చేయడంతో పాటు ఆయన వెహికల్స్ను కూడా పెట్రోల్ పోసి దహనం చేసేటువంటి పరిస్థితిని ఎందుకు వచ్చింది, గతంలో ఎప్పుడు లేనిది ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు, ఒక రామునో రమేష్ యాదవ్నో ఈ విధంగా బెదిరించి వారి మీద దాడులు చేయడం ద్వారా మొత్తం పులివెందుల ప్రజానికాన్ని, ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం మంచిది కాదు అంటూ కూడా వైఎస్ జగన్ హితవు పలికినటువంటి పరిస్థితి. ఇదే కాదు, మొదటి నుంచి కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది అధికారులు చంద్రబాబుకి ఒత్తాసు పలుకుతుంటే వారిని అండగా చూసుకొని ఎల్లో గ్యాంగులు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులేమో దాడులు చేసి బాధితులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో బాధితుల మీదే తిరిగి ఎస్సీ కేసులు పెట్టి వారందరినీ జైలు పాలు చేయడం, కొంతమందిని అయితే బైండ్ ఓవర్ పేరుతో గ్రామాల నుంచి పారిపోయేలా చేసేటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా ఎండగొడుతూ వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం ఏ రోజు ఏ సంఘటన
జరిగిందో తెలియజేస్తూ మొత్తం కొన్ని పాయింట్ల రూపంలో ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. అట్లాగే ఈ ఎన్నికలను కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి మీడియాకు సంబంధించినటువంటి వారిని కూడా టార్గెట్ చేసుకొని మీడియా వెహికల్స్ని ధ్వంసం చేయడం లేదా మీడియా సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేసేటువంటి ప్రక్రియకు కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితిని కూడా వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఏం చేయైనా సరే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, ఓటర్లంతా కూడా శాంతియుత వాతావరణంలో పోలింగ్కి వెళ్తారు, ఓటేస్తారు, అట్లాగే ధర్మం నిలబడుతుందంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. హరి రైట్ రవీందర్.